వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం। ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూసినట్టయితే ముందుగా ఈనాడు చూసినట్టయితే ఈనాడులో మొదటి పేజీలో మొదటి వార్తగా దేశానికి దిక్సూచి కేసీఆర్ అంటూ ప్రత్యేక కథనాన్ని ఇంటర్వ్యూని ఇవ్వడం జరిగింది। కేటీఆర్ ఈనాడులో ప్రత్యేక ఇంటర్వ్యూకి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది। ఆయన ఆలోచనతోనే జాతీయ కార్యాచరణ, పాత చింతకాయ పచ్చడి రాజకీయాలుండవు, తెలంగాణలో తెరాస విజయం ఏకపక్షమే, ఏపీ రాజకీయాల్లో మా పాత్రేమీ ఉండదు, ప్రజలే బాబును సాగరంపే ఆలోచనలో ఉన్నారు, పార్టీ మార్పుడులు సహజమే, కాంగ్రెస్ ఆత్మవిమర్శ చేసుకోవాలంటూ ప్రత్యేక ఇంటర్వ్యూను ఈనాడుకి ఇచ్చిన అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది। కాంగ్రెస్ భాజపాలకు దక్షిణాదిలో ఉన్న బలమేంటి, భాజపాకు కర్ణాటకలో, కాంగ్రెస్కు కేరళ, కర్ణాటకలో తప్పితే మిగతా చోట్ల బలం అంతంత మాత్రమే, యూపీలో కాంగ్రెస్ తోక పార్టీగా మారిపోయింది, జాతీయ పార్టీలుగా చెప్పుకునే సిపిఐ సిపిఎంల కంటే మాకే ఎక్కువ స్థానాలు వస్తాయి, కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పార్టీ నడుస్తుంది, మేమంతా సైనికుల్లా పనిచేస్తాం, గతంలో మాదిరే ఈ ఎన్నికల్లోనూ ఆయన ముందుండి మమ్మల్ని నడిపిస్తారు, ఈసారి యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తుంది, దీనికి అనుగుణంగా పార్టీని ఆయన సన్నద్ధం చేశారు, ఇప్పుడు దేశానికి ఆయన దిక్సూచి అంటూ వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది। మరో వార్తగా వృక్షమాత వాత్సల్యం అంటూ రాష్ట్రపతిని సంబంధించిన వార్తని ఇవ్వడం జరిగింది। మరొక వార్తగా నేటి నుంచి కేసీఆర్ ప్రచారం, కరీంనగర్లో ప్రారంభం, 19న నిజామాబాద్లో సభ, మల్కాజ్గిరి, చేవెళ్ళ, సికింద్రాబాద్ ప్రచార బాధ్యతలు కేటీఆర్ కంటూ వార్తని ఇవ్వడం జరిగింది। మరొక వార్తగా ఈనాడులో ఉగ్రఘాతుకానికి బలి, న్యూజిలాండ్ ఘటనలో 2 తెలంగాణ వ్యక్తుల మృతి, కోలుకుంటున్న హైదరాబాదీ అహ్మద్ జహాంగీర్ అంటూ వార్తని ఇవ్వడం జరిగింది। ఓటర్ కార్డుకు 25 రూపాయలు మాత్రమే, ధర పెంచేందుకు మీ సేవకు అనుమతి ఇవ్వలేదు, కొత్తగా నమోదు చేసుకున్న వారికి ఉచితంగానే కార్డు, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్ రజత్ కుమార్ వెల్లడి అంటూ వార్తనివ్వడం జరిగింది। పార్టీలకు నిబంధనలు అంటూ వార్తనివ్వడం జరిగింది। పోలింగ్కు 2 రోజుల ముందే ఎన్నికల ప్రణాళిక విడుదల చేయాలి, ఎన్నికల సంఘం సరికొత్త ఆదేశం అంటూ వార్తనివ్వడం జరిగింది। మరొక వార్తగా ప్రచారం చేసుకోండి 5 ఎంపీలకు కేసీఆర్ సూచన, వినోద్ కుమార్, కవిత, నగేష్, నర్సయ్య గౌడ్, ప్రభాకర్ రెడ్డిలకు ప్రచారం చేసుకోమంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఈ వార్తా కథనం। మరొక వార్తాపత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో మొదటి వార్తగా కేసీఆర్ ఖబర్దార్ అంటూ వార్తనివ్వడం జరిగింది। చంద్రబాబు నా దగ్గర పనిచేసిన ఆయన్నే అంత విర్రగితే పని చేయించుకున్న నేనెంత విర్రవిగాలే, కార్యకర్తల వెనుక బెంచ్లో కూర్చునేవారు, వైసీపీకి తెలంగాణ నుంచి డబ్బులు, వైసీపీ సీట్లలో కేంద్రంలో బేరసారాలకు పావులు, ఆంధ్రలో ఫ్యాన్, ఢిల్లీలో కరెంటు, హైదరాబాద్లో స్విచ్ అంటూ వార్తనివ్వడం జరిగింది। ఆంధ్రకు నష్టం చేస్తే కేసీఆర్ గుండెల్లో నిద్రపోతా, ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు అంటూ వార్తనివ్వడం జరిగింది। మరొక వార్తగా కేటీఆర్ వార్తనివ్వడం జరిగింది। ఓట్లేసేది అభ్యర్థికి కాదు కేసీఆర్కే, ఓటు అడిగేందుకు కాంగ్రెస్ వాళ్ళ ఇళ్లకు వెళ్ళండి, రాష్ట్రంలో ఇక అందరూ మన వాళ్ళే, ఎన్డీఏకు 150 లోపే, యూపీఏకు 100, 110 రెండు కలిసిన మ్యాజిక్ ఫిగర్ రాదు, 16 స్థానాల్లో టీఆర్ఎస్ కీలకంగా మారాలి, జాతీయ పార్టీల కంటే మనకే ఎక్కువ జాతీయ భావాలు, నల్లగొండ పార్లమెంటు సన్నాహక సభలో కేటీఆర్ అంటూ వార్తనివ్వడం జరిగింది। కారు బేరీ నేడు ఎన్నికల ప్రచారానికి సీఎం శ్రీకారం, కరీంనగర్లో తొలిసభ, సెంటిమెంట్ కిల్లా నుంచే ప్రారంభం, 1-2 రోజుల్లో అభ్యర్థులపై స్పష్టత అంటూ వార్తనివ్వడం జరిగింది। గులాబీ గూటికి నామా, నేడో రేపో ప్రకటించే అవకాశం, టీఆర్ఎస్లో లభించని టికెట్ హామీ, సముచిత ప్రాధాన్యం ఇస్తామని భరోసా, కాంగ్రెస్ తరపున పోటీ చేయనని స్పష్టీకరణ, తల్లి కంటే ముందే కారెక్కనన్న కార్తిక్ రెడ్డి, ఈ నెల 19న కేసీఆర్ సమక్షంలో చేరిక, చేవెళ్ళ ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు పరిశీలన, నేడు టీఆర్ఎస్లోకి ఆరపల్లి మోహన్, కార్యకర్తల అభిష్టం మేరకే నిర్ణయం, హర్షవర్ధన్। మరొక పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో మొదటి పేజీలో మొదటి వార్తగా గ్రౌండ్ రిపోర్ట్ అంటూ కారు సారు 100కి 100, రాష్ట్రంలో వార్ వన్ సైడ్గా కనిపిస్తున్న క్షేత్రస్థాయి పరిస్థితులు అంటూ వార్తనివ్వడం జరిగింది। లోక్సభ పోరులో టీఆర్ఎస్కే ఛాన్స్ ఎక్కువ, కనుచూపు మేర పోటీలో కనిపించని ప్రతిపక్షాలు, అభివృద్ధి పథకాలు, కేసీఆర్ ఇమేజ్కు విపక్షాలు కుదేలు, అధికార పార్టీలో క్యూ కడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకత్వ లోపంతో బీజేపీ బేజారు అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని సాక్షి ప్రచురించడం జరిగింది। మరొక వార్తగా బాబు నీ పాత్ర లేకుంటే భయం ఎందుకు, వివేకానంద దారుణ హత్యపై గవర్నర్కు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఫిర్యాదు అంటూ వార్తనివ్వడం జరిగింది। మరొక వార్తగా నేడు గులాబీ రణబేరి, కరీంనగర్లో కేసీఆర్ భారీ బహిరంగ సభ అంటూ వార్తనివ్వడం జరిగింది। 10 లోక్సభ సీట్లు ఖరారు, తుది దశకు టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక, పోటీకి సిద్ధంగా ఉండాలని 10 మందికి అధిష్టానం సూచన, పెండింగ్లో 6 లోక్సభ సెగ్మెంట్లు 1-2 రోజుల్లో స్పష్టత అంటూ వార్తనివ్వడం జరిగింది। ఫిరాయింపుల్ని ప్రభుత్వ
బర్తరఫ్ చేయాలి సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్. అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించాలి. సీఎం కేసీఆర్ బరిదెగించి వ్యవహరిస్తున్నారు మా పార్టీ ఎమ్మెల్యేలను. టీఆర్ఎస్లో చేర్చుకోవడం దారుణం. అవినీతి బయటపడుతుందనే ప్రతిపక్షం లేకుండా సీఎం కుట్ర. 18న గవర్నర్లు కలుస్తాం, 19న రాష్ట్రమంతా పర్యటిస్తా అంటూ భట్టి విక్రమార్కకు సంబంధించిన వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. 2 ఎంపీలతోనే తెలంగాణ తెచ్చాం, 16 ఎంపీలు గెలిస్తే కేంద్రాన్ని శాసించలేమా అంటూ కేటీఆర్కి సంబంధించిన వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. నేను కాపలాదారునే, సామాజిక రుగ్మతలు అవినీతికి వ్యతిరేకంగా జరిగే పోరులో తనతో కలిసి రావాలని ప్రధాని మోడీ మద్దతులను కోరారు. నేను కూడా కాపాదాన్ని అంటూ ప్రతిజ్ఞ చేయాలని వారికి పిలుపునిచ్చారంటూ వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఇవి ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు తీసుకున్నట్టయితే దీనిపై విశ్లేషణ కొనసాగించే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. పేపర్ ముచ్చట కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 94405370444. గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు చూసినట్టయితే దాదాపు అన్ని దినపత్రికలను అంటే రాజకీయ వార్తలే ఉన్నాయి. ఈరోజు కేసీఆర్ మీటింగ్ కరీంనగర్లో. మరోవైపు అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటే ఇంకా గోడదూకుడు కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి మనతో చర్చించడానికి సంకెపల్లి సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఉన్నారు. నమస్తే సార్. అంటే రోజుకొక ఎమ్మెల్యే దూకుతున్నట్టుగా అంటే వాళ్ళు వ్యూహాత్మకంగా చేస్తున్నారా, ఎలా చేస్తున్నారో అర్థం కాదు. అంటే రోజు ఒక ఎమ్మెల్యే పేరు బయట పెట్టడం, ఈ ఎమ్మెల్యే రేపు కాంగ్రెస్ టీఆర్ఎస్లో చేరుతున్నారంటూ అంటే టార్గెట్ కాంగ్రెస్ని పెట్టి రోజు ఒక ఎమ్మెల్యేలు. ఈరోజు మరొక 2 పేర్లు వచ్చాయి. ఈరోజు వచ్చిన పేర్లలో చూసినట్టయితే జగ్గారెడ్డి పేరు కొన్ని పత్రికలు వచ్చినాయి, కొన్ని పత్రికలు గండ్ర వెంకటరామరెడ్డి పేరు కూడా వచ్చినాయి. దీన్ని అంటే కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? నిజానికి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ వచ్చిన సందర్భంలో అందరూ అనుకున్నారు ఒక కొత్త తరం రాజకీయంగా కొత్త తరంగా ఉంటుంది ఈ రాష్ట్రంలో ఒక నీతి నియమాలకు, కట్టుబాట్లకు, నైతిక విలువలకు, రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలగకుండా ఈ రాష్ట్రం సర్వతోము అయినటువంటి అభివృద్ధి చెందుతుంది అని చాలామంది కలలు కన్నారు. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు కూడా వాళ్ళకు 2/3 మెజారిటీ వచ్చినప్పటికీ కూడా చాలామంది ఎమ్మెల్యేలను, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా పార్టీలకు తీసుకోవడం, దాని తర్వాత రాజీనామాలు చేయకుండా కనీసం వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వడం, ఒక కొత్త రకమైనటువంటి భారతదేశంలో ఒక కొత్త రకమైనటువంటి రాజకీయ అస్తిత్వానికి పాటుపడ్డాడు కేసీఆర్. మైక్ తీసుకొని చాలా గొప్ప మాట్లాడుతుండొచ్చు, చాలా అర్థవంతంగా మాట్లాడుతున్నానని అబద్ధాలు చెప్తుండొచ్చు, చాలా హేళనగా మాట్లాడుతుండొచ్చు. కానీ రాజకీయంగా రాజ్యాంగబద్ధమైనటువంటి హేళన మాత్రం చేస్తామన్నాడు కేసీఆర్. సరే, మాటలు వస్తాయని, మాటకారితనం ఉందని, ఆ మాటకారితనంతో ఎలా పడితే అలా మాట్లాడి మెప్పించుకోగలని శక్తియుక్తులునే అని ఆయన అనుకుంటున్నారు. కానీ ప్రజలు ఏదో ఒక రోజు ఆలోచనలో పడతారు. కానీ ఈరోజు మొదటిసారి అంటే ఏదో జరిగింది, ఎందుకంటే ఆ రోజు బాగా మెజారిటీ లేదు కాబట్టి ఏదో చేశాడులే అనే ఒక కొంత సాచివేత ధోరణి ప్రజలు అవలంబించిన ఈరోజు ప్రజలు మాత్రం చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. సరే, ఎమ్మెల్యేలు స్వీయ నియంత్రణ ఉండాలి.
ఒక పార్టీలో పోటీ చేశాం, గెలిచాం, ఒక నైతిక విలువలు పాటించాల్సినటువంటి సందర్భం ఉంటుంది ఎవరికైనా, ఏ పార్టీ. అది మేము చేసుకున్నా, మేము తీసుకున్నా, మేము పోయినా, వాళ్ళు వచ్చినా, ఇంకొకరు వచ్చినా కూడా ఒక స్వీయ నియంత్రణ అనేది మాత్రం పాటించాలి. ఈరోజు మనం వ్యక్తిగతంగా కుటుంబాల మధ్య స్వీయ నియంత్రణ పాటిస్తాం. చాలా వరకు కట్టుబాట్లకు బానిసలుగా మనం బ్రతుకుతాం. ఒక కట్టుబాటు, ఒక సంస్కృతిలో భాగం. అదేవిధంగా రాజకీయాల్లో కూడా కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని స్వీయ నియంత్రణలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వెళ్తూ ఉన్నారు, అది చాలామంది చూస్తూనే ఉన్నాం, జరుగుతూనే ఉంది. కానీ ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, మీరు చెప్పినట్టు వినకుండే మీ తెలంగాణకు ₹1 ఇయ్యనన్న కిరణ్ కుమార్ రెడ్డికి ఈరోజు మా పార్టీలకు వస్తేనే మీకు అభివృద్ధికి నిధులు ఇస్తామన్న కేసీఆర్కు పెద్ద తేడా కనపడడం లేదు. నాకు మరో కిరణ్ కుమార్ రెడ్డిగా తయారయ్యాడు ఆయన. ప్రజలు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డికి ఏ విధంగా బుద్ధి చెప్పారో ఈరోజు కేసీఆర్ కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం, సందర్భం, చారిత్రాత్మకమైనటువంటి అవసరం కనపడతా ఉంది. ఈరోజు పార్టీ మారుతున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు ఇద్దరో తప్ప ఒకరు నా కొడుకు కోసం పోతున్నానని ఒకరు చెప్పినా అందరూ కూడా అభివృద్ధి కోసం పోతున్నామని ఒక కొత్త విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారు. ఒకవేళ ప్రతిపక్షంలో ఉంటే ముఖ్యమంత్రి గారు నిధులు ఇవ్వరా? ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఒక పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ఓటు తీసుకునేటప్పుడు నేను రాజ్యాంగబద్ధంగా అందరికీ కూడా సమన్యాయం చేస్తానని ఓటు తీసుకున్నాడు. ఈరోజు ఆయన పార్టీలకు వస్తేనే నిధులు ఇస్తామని, అభివృద్ధి జరుగుతుందని, లేకుంటే జరగదని, లేకుంటే చేయనని ఏదైతే వాదన వినిపిస్తున్నారో ఇది నిజంగా రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజాస్వామ్య హక్కును కాలరాసే విధానం అని మనవి చేస్తూ ఉన్నాం. ఇంతకన్నా కిరణ్ కుమార్ రెడ్డి నయా కిరణ్ కుమార్ రెడ్డిగా తయారయ్యాడు తప్ప కేసీఆర్కి ఇప్పటికైనా ఈ వలసలను ఆయనే ఆపాలా, ఎవరిని కూడా రావద్దని చెప్పాలా. అప్పుడు ఎన్టీ రామారావు గారు మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 26 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిస్తే ఎవరిని కూడా ఈ రకమైనటువంటి ప్రలోభాలకు గురిపెట్టలే. ఒక్కొక్కరికైతే 15 కోట్లట, ఒకరికి 10 కోట్లట, అధికార పదవులట. 88 మంది గెలిచారు. నీకు నెంబర్స్ సరిపోయేంత ఉంది. ఉన్నా కూడా ఇప్పుడు ఈ వలసలను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా వస్తా అంటే మా పార్టీలోకి వచ్చే ముందే మీరు రాజీనామా చేయండి, రాజీనామా చేసిన తర్వాతనే మీరు పార్టీలోకి రండి అని మీరు ఆహ్వానిస్తే మీ గొప్పతనం నిలబడేది. ఈరోజు పార్టీలోకి తీసుకొని వాళ్ళ కండువాలు కప్పి హీలనగా ఇంకా మీ పార్టీలో ఏం లేదు, అందరు వస్తున్నారు మా దగ్గరికి, ఈ రకమైనటువంటి వాదన కాదు. ఇది ప్రజాస్వామ్యంలో సరి అయిన వాదనే కాదు. ఇది ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి, ప్రజలు ఖండించాలి. పేపర్ చదివే ప్రతి ఒక్కరు కూడా విస్మయానికి లోనవుతూ ఉన్నారు, ఆశ్చర్యపోతూ ఉన్నారు, అసహించుకుంటున్నారు ఈరోజు రాజకీయాలు. ఈ రాజకీయాలను అసహించే దిశగా ప్రయత్నం చేసిన కేసీఆర్కి మాత్రం త్వరలో బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా కాదు, ఒక ఓటర్గా, ఒక ప్రజాస్వామ్యవాదిగా మాత్రం నేను కోరుకుంటా ఉన్నాను. అంటే నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది, అంటే ఎల్మినారు ఎమ్మెల్యేని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అంటే నేను అడిగాను, అంటే మీరు అడిగిన ప్రశ్నే, అంటే ప్రతిపక్షంలో ఉంటే మీరు ఎందుకు అభివృద్ధి చేయలేరు అని అడిగితే, అంటే అధికార పక్షంలో ఉంటేనే అభివృద్ధి చేయగలని చెప్పాను. అంటే రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యేకు రావాల్సిన నిధులు విధులు ఒకవేళ రాకపోతే పోరాడాల్సిన అవసరం ఉంది. మా నిధులు ఎందుకు రావు, మా ప్రజలు కూడా, మా ఎల్మినగర్ ప్రజలు కూడా రావాల్సిన నిధులు రావాలని పోరాడాల్సిన, అలాంటి పరిస్థితుల్లో కేవలం మేము అభివృద్ధి కోసమే పోతున్నామని చెప్పడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగా ఇది తప్పుడు వాదం. ఇది అభివృద్ధి కోసం పోతానని చెప్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి వెనుక హిడెన్ ఎజెండాస్ ఉన్నాయి, వారి యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయి. ఒకవేళ నిజానికి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు గెలిచారు, ఎన్నికలు జరిగి 90 రోజులు 105 రోజులు అయింది, ఇప్పటి వరకు 100 రోజులు కావచ్చు. 100 రోజుల్లో కొత్త నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వం కాదు ఇది. 67 రోజుల తర్వాత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వం. ఒక్క కొత్త నిర్ణయాన్ని తీసుకోలేదు. పాత ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించినటువంటి ఈ వ్యక్తులే, కేసీఆర్ను విమర్శించినటువంటి ఈ వ్యక్తులే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర అధిష్టానానికి బద్ధంగా అనుకూలంగా ఉంటారని చెప్పి ప్రజలకు చెప్పి ఓట్లు వేయించుకున్నటువంటి ఈ వ్యక్తులే ఈ 90 రోజుల కాలంలో గుణాత్మకమైన మార్పు ఏమొచ్చింది రాష్ట్రంలో? ఇప్పటివరకైతే ఏం రాలేదు. కేసీఆర్ కూడా కొత్త ప్రకటనలు చేయలేదు. వీళ్లకు కేవలం బెదిరింపు కార్యక్రమాలు చేస్తే, వ్యక్తిగతంగా బెదిరింపు కార్యక్రమాలు చేస్తే భయపడిపోయారో తెలియదు, కానీ కేవలం అభివృద్ధి అనే ఒక సాగు చెప్తే ఎవ్వరూ ఏమనరని,
అభివృద్ధి చేస్తాం కాబట్టి మేము అందులోకి పోతున్నామని, ఇవన్నీ కూడా తప్పుడు ఆలోచనలు, తప్పుడు మాటలు. ఇది అభివృద్ధి కోసం కాదు, రాష్ట్రం అభివృద్ధి కోసం కాదు, నియోజకవర్గ అభివృద్ధి కోసం కాదు, కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం వారు ఈ విధంగా నిజంగా దీని గురించి వాళ్ళ గురించి ఎంత మాట్లాడుకుంటే అంత మన స్థాయి కూడా, నాలాంటి వాని స్థాయి కూడా దిగజారుతుంది, విన్న మీలాంటి స్థాయి కూడా దిగజారిపోతుందని నా భావన. అంటే కరెక్టే. అంటే మనం అంతే దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ అంటే ప్రజల్లో ఓటేసి గెలిపించారు, అంటే వాళ్ళకు కావాల్సిన మెజారిటీ ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 63 సీట్లే వచ్చారు, మా ప్రభుత్వం అస్థిరంగా ఉంటుందేమో అని చెప్పి దాంతో తెలుగుదేశం పార్టీని మొత్తం కూడా లేకుండా చేశారు. సరే, అంటే అక్కడనే ప్రారంభమైంది. అక్కడ ప్రారంభమైనది ఇప్పుడు జాతీయ పార్టీ అయినా అంటే చాలా సిన్సియర్గా, అంటే ఒక పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న సీనియర్ నాయకులు సైతం పార్టీ మారాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దీనికి అంటే కారణం నాయకులు అంటారా, పార్టీలు అంటారా? మీరు గమనించండి, మీరు అందరూ ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీకి మొత్తం అందరూ అయిపోయారని అనుకుంటున్నారు. అట్లా అంటే సీనియర్ నాయకులు అంటే చాలా సీనియర్ నాయకులు, అదే నేను అనేది. సీనియర్ నాయకులు ఎవరు అంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళే సీనియర్ నాయకులు కాదు, ఓడిన వాళ్ళు కూడా సీనియర్ నాయకులే ఉన్నారు. ఓటమి గెలుపులు సహజంగానే జరుగుతాయి. చాలామంది ఓడుతారు, గెలుస్తారు, సీనియర్లు ఓడతారు, జూనియర్లు ఓడతారు, కొత్త వాళ్ళు గెలుస్తారు. కానీ మీరు ఒకటి గమనించాలి, 88 మంది మేము ఓడిపోయాం. 88 మంది ఓడిపోయినలో చాలా సీనియర్ నాయకులు ఉన్నారు, చాలా ఎఫిషియెంట్ లీడర్స్ ఉన్నారు, అనుభవజ్ఞులైనటువంటి సబ్జెక్టు మీద అనుభవం ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. వీళ్ళు ఏదో గెలిచినంత మాత్రాన, ఆయన కొనుక్కోపోయినంత మాత్రాన, వీళ్ళు అమ్ముడుపోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి జరిగేదేం లేదు. ఒకటి. నెంబర్ 2, మీరు ఇప్పుడు చెప్పారు సీనియర్ నాయకులు ఎందుకు పోతున్నారు. సీనియర్ నాయకులు హరిప్రియ నాయక్ సీనియర్ నాయకులు కాదు, అత్రంసకు ఒకసారి గెలిచినటువంటి కేవలం డబ్బు మీద వ్యామోహంతో ఈరోజు రాజకీయాలన్నీ కూడా డబ్బు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అధికారంలోకి ఎవరు వచ్చినా ఇప్పుడు ఇదొక ప్లాట్ఫామ్ తయారు చేశాడు కేసీఆర్. ఎప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి శాశ్వతంగా ముఖ్యమంత్రి కాదు, ఏదో ఒక రోజు దిగిపోవాల్సిందే. తర్వాత వచ్చే తరానికి మనం ఏం చెప్తున్నాం అనేదే ఈరోజు ఉన్నటువంటి పాలకులు చూడాల్సినటువంటి బాధ్యత. ఈరోజు చేస్తున్నటువంటి పాలకులు ఒక ప్లాట్ఫామ్ తయారు చేశారు. అంటే నువ్వు ఏ పార్టీలో నుండు, ఇక్కడ గెలిచిన తర్వాత అధికార పార్టీలోకి పోవాలా అనే ఒక మెంటల్ సెటప్ తయారు చేస్తూ ఉన్నారు. ఇది రాబోయే తరాలకు, కొత్త నాయకత్వానికి, కొత్త తరానికి ఏం చెప్తుందో కేసీఆర్ ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాటలు చెప్పి గొప్పగా మాట్లాడుతున్నామని జబ్బలు చర్చుకోవడం కాదు, అందులో ఉన్నటువంటి నిజాయితీ ఎంత, అందులో ఉన్నటువంటి నికార్సైనటువంటి అనుభవాన్ని రంగరించి మనం ప్రజలకు ఏం చెప్తున్నాం, ప్రజలకు ఎంతవరకు మేలు చేసేది, సమాజానికి మేలు చేసే చెప్తున్నాం అనేది ఆలోచన. ఎంతసేపు వాడు ఇట్లన్నాడు, వీడు ఇట్లన్నాడు అని హేళనగా మాట్లాడడం, తీసేసినని మాట్లాడితే అప్పటికప్పుడు ఆ క్షణానికి ఒక జోష్ కల్పిస్తుండొచ్చు. కానీ తర్వాత ఆలోచిస్తే ప్రజాస్వామ్యం అనేది బేస్ అండి. మనకు భారతదేశం వైపు మొత్తం ఈ ప్రపంచం అంతా ఎందుకు చూస్తుంది అంటే ప్రజాస్వామ్యాన్ని. ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి ముఖ్యమంత్రి ఉంటేది, లేకుంటేది. ఇది నేను సరే ఎమ్మెల్యేలు పోతున్నారా, వస్తున్నారా, ఇదన్నీ కూడా మనం ఇంతకుముందు చర్చించాం. డబ్బు కోసం కొందరు, అధికారం కోసం కొందరు, బంధుప్రీతి కోసం కొందరు, తన కుటుంబాన్ని సెటిల్ చేసుకోవాలని కొందరైతే నికావర్స్గా పైసల కోసమే కొందరు ఇట్లా వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అంటే ప్రజలకు ఉపయోగపడేది కాదు, ఈ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ధనాన్ని ఇచ్చి వెచ్చించి కొనుక్కోవడానికే పనిచేస్తుంది తప్ప జనాలకైతే పనిచేసినటువంటి సందర్భం లేదు. ఇది అనైతికం. నిజంగా ఇటువంటి ఎన్ని చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఆత్మస్థైర్యం దెబ్బతినదు, జరుగుతూనే ఉంటాయి. చాలామంది పోయారు. ఇప్పుడు పోయిన ఎమ్మెల్యేలు పుట్టకముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. వీళ్ళు అంటే ఎమ్మెల్యేలు పోతారు, వస్తారు, ప్రజాస్వామ్యం అంటే ఇది ఒక చరిత్రలో నిలిచిపోతుంది. అంటే అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్, బీజేపీ అన్ని అంటే చేస్తున్నాయి కొన్ని. కానీ తెలుగు రాష్ట్రాల విషయంకి వచ్చినప్పటికీ అంటే మినిమం నైతికత, కనీసం పార్టీకి రాజీనామా చేయాలి, ఎమ్మెల్యేకి రాజీనామా చేయాలి, చేస్తా అని ప్రకటన లేకుండా డైరెక్ట్ అంటే మంత్రి పదవులు అనుభవించిన చరిత్ర తెలంగాణకు ఉంది, ఆంధ్రప్రదేశ్, ఇది తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోద్ది కదా. ఎప్పటికీ చరిత్ర చూసినట్టయితే చరిత్రలో మంచి చెడుకు నిలిచిపోద్ది కదా. అంటే తెలుగు రాష్ట్రాలు ఆ అపఖ్యాతిని మూట కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా అనేది ప్రశ్న. ఆల్రెడీ అది జరిగిపోయింది. అపఖ్యాతి అనేది తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎంత అపఖ్యాతి రావాలో అంత అపఖ్యాతి వచ్చింది. అభివృద్ధి శూన్యం. మళ్ళీ చెప్తా ఉన్నాం, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని వీళ్ళే విమర్శించారు. ఇప్పుడు పోయినటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారు మీరు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పమని నిలదీశారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏ గ్రౌండ్లో వెళ్తున్నారు వీళ్ళు? అభివృద్ధి అంటే కేవలం నిధులేనా? ప్రజల సంక్షేమం ముఖ్యం లేదా?
సరే ఇవన్నీ వాళ్ళ గురించి ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. ఒక తల్లి పాలు తాగి తల్లిలో గుద్దినటువంటి ఈ వ్యవస్థలో వీళ్ళు భాగంగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నాం. వాళ్ళకు ఓటేయమని మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసినందుకు ఆ ప్రజలకు కూడా క్షమాపణ చెప్తాం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులకు నమ్మక ద్రోహులకు ఓటేసినందుకు ప్రజలు బాధపడుతున్నారు. వాళ్ళ కోసం కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలు నాయకులు చాలా ఇబ్బందిగా ఒక షేమ్ఫుల్గా ఫీల్ అవుతా ఉన్నారు. అంటే ఇప్పుడు ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే అంటే ప్రజలు ఇప్పుడు ఎక్కడైతే 19 మంది గెలిచారో వాళ్ళు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఓటేశారు, కాంగ్రెస్ అభ్యర్థిని గెలుచుకున్నారు. అంటే వాళ్ళు ప్రతిపక్షాన్నే కోరుకున్నారు. అలాంటి వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వానిదా, కాంగ్రెస్ పార్టీదా, గెలిచిన ఎమ్మెల్యేదా, ఎవరు తీసుకోవాలంటారు ఆ బాధ్యత? ఆ బాధ్యత కొన్ని రోజుల తర్వాత ప్రజలే తీసుకోవాలి. ప్రజలు తీసుకునే వాళ్ళను తరిమి కొట్టాల్సినటువంటి సందర్భం వస్తుంది. ఎందుకంటే ఇక చూస్తూ జనంలో ఒక అసహ్యమైనటువంటి భావన. నేను ఒక వారం రోజుల నుంచి చాలామందితో మాట్లాడుతున్నాను. ఆశ్చర్యపోతూ ఉన్నారు, అసహించుకుంటూ ఉన్నారు. ఏంది వీళ్ళ పోయేది? ఏం నష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ వీళ్ళకు? వీళ్ళు ఓడిపోయినా మళ్ళీ పార్టీ టికెట్ ఇచ్చింది, గెలిచిన తర్వాత మంత్రి పదవులు ఇచ్చింది, మంత్రి పదవులు అనుభవించారు, అన్ని రకాల పార్టీలో పొజిషన్స్ అనుభవించారు. ఎందుకు వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారని అసహించుకుంటా ఉన్నారు. సరే ఈ సమాచారాన్ని వాళ్ళకు చేరుతుందో లేదో నాకు తెలియదు, కానీ చేరకుండా ఎలా ఉంటుంది? ఈరోజు ఉన్నటువంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఖచ్చితంగా చేరినా కూడా వాళ్లకు ధృతరాష్ట్రుడు ఆ రోజు ఏ విధంగా కళ్ళ గంతులు కట్టుకుంటే కనిపించలేదేమో, కానీ ఈరోజు కళ్ళుండి కబోదులు తయారైపోయారు వీళ్ళు. నిజంగా ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటనలు. ఇలాంటి ప్రోత్సహిస్తున్నందుకు కేసీఆర్ను నడి రోడ్డు మీద నిలదీయాల్సినటువంటి అవసరం. అంటే మీ సిఎల్పి లీడర్ కూడా అదే చెప్పాడు, ఇమీడియట్గా రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం ఉంది, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయింది, దానికోసం ఉద్యమం చేస్తామంటూ. ఇప్పుడు గవర్నర్కి మనం ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా బుట్టదాకలు తప్ప మరొకటి లేదు. చాలా సందర్భాల్లో గవర్నర్కి మనం ఎన్నో రిప్రజెంటేషన్స్ చేశాం. స్వయంగా కోర్టు కూడా చాలా మొట్టికాయలు వేసింది. అయినా కూడా ఈ ప్రభుత్వానికి చలనం లేదు. అవును మేము ఇట్లే చేస్తాం, మాది ఇంతే, మేము ఇలాగనే నిరంకుశత్వంగా పరిపాలిస్తామని ఒక భావంలో ముందుకెళ్తున్నాం. ప్రజలు తిరుగుబాటు చేయాలి. అంటే ప్రజల్లో మార్పు రావాలి. ప్రజలు మార్పు కోసమే 88 స్థానాలు ఇచ్చినా కొంతమంది ప్రతిపక్షంలో ఉండాలని కూడా ప్రతిపక్ష నాయకుల్ని అసెంబ్లీలో కూర్చోబెట్టడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళు కూడా వెళ్ళిపోతుంటే ప్రజలు ఏం చేయాలంటే? ఇంకో విషయం చెప్తాను. 90s ఆ ప్రాంతాల్లో 70s నుంచి 80s నుంచి 90s వరకు ఆఫ్టర్ 2000 వరకు కూడా చాలామంది అధికార పార్టీలో ఉంటే కూడా ప్రతిపక్షంలో బలమైనటువంటి ప్రతిపక్షం ఉండాలని కోరుకునేవాళ్ళు. కానీ ఇదేం విచిత్రమో, ఇదేమన్నా డిసీజో మరి ముఖ్యమంత్రి గారికి తెలియదు, కానీ మరి ఇదేమన్నా ఏదైనా మెంటల్ ఇన్స్టెబిలిటీ ఉందో తెలియదు, కానీ ప్రతిపక్షం ఉండకుండా చేయాలనే ఒక ఆ రకమైనటువంటి భావన ఎందుకు వస్తుందో తెలియదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలా? ప్రతిపక్షమే ప్రజల యొక్క గొంతుకగా వినిపిస్తుంది. పాలకపక్షం ఏ విధంగా వాళ్ళు చేసింది కరెక్ట్ అనుకుంటుంది, వాళ్ళు చేసేదే కరెక్ట్, మేము ఏం చేస్తే అదే చేయాలనుకుంటుంది, సహజంగానే అనుకుంటుంది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా. కానీ అనుకున్నటువంటి ఆ వ్యక్తులు కూడా ప్రతిపక్షం బలంగా ఉండాలి, తగిన సూచన రావాలి, సలహాలు ఇవ్వాలని కోరుకోవాలి. కానీ ఇది ఎక్కడి విచిత్రం అండి? ఈ రాష్ట్రానికి ఏమన్నా దుర్దేశం పట్టినట్టు. అంటే మీకు ఒక విషయం చెప్తాను నేను. అంటే గత కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో పద్మారావు గౌడ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు పి జనార్దన్ రెడ్డి అసెంబ్లీలో ఉండి తన పార్టీని తను అడగలేక కొన్ని క్వశ్చన్స్ని, ప్రజలకు సంబంధించిన క్వశ్చన్స్ని పద్మారావుతో అడిగించేవాడు. చంద్రబాబు చాలా అట్లా. ఇప్పుడు ఒక పెద్ద సీనియర్ కమ్యూనిస్ట్ లీడర్స్ కానీ అట్లా ఉన్నప్పుడు వాళ్ళను వీళ్ళే నామినేట్ చేయించేది. ఎందుకంటే సభలో ఉండాలి వాళ్ళు. ఇప్పుడు నరరాఘవరెడ్డి గారు ఇంకొకరు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా సభలోకి రావాలని కోరుకునేవాళ్ళు. ఎందుకంటే ప్రజల యొక్క స్పందనను, ప్రజల యొక్క ఆలోచనను, మేము ఒక పాలకపక్షం ఒక పని చేయాలనుకుంటే దీని మీద ఉన్నటువంటి స్పందనను వాళ్ళు తెలియజేసేటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది, ప్రతిపక్షం మీద. ఈరోజు ఆ ప్రతిపక్షం మీదనే ఇంత ఈ విధంగా చేయగలిగితే నిజంగా అదే చెప్తున్నా, ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. నిరంకుశత్వమైనటువంటి మరో నిజాం ప్రభు వచ్చేసాడు. నిజామే కాదు, ఒక నిరంకుశమైనటువంటి ప్రభు వచ్చేసాడు. ఇక మరి దీనికి ఎండ్ ఎవరు చేయాలంటే ప్రజలే చేయాలా. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పాలా. కనీస నియమాలు పాటించలేనటువంటి వ్యక్తులను, కనీసంగా బాధ్యత లేనటువంటి వ్యక్తులు ఈరోజు రాజకీయాల్లో ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి, అంటే ముఖ్యంగా ఇది అంటే ఫిరాయింపు చట్టాన్ని ఖచ్చితంగా అంటే ఇంకా కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా కాంగ్రెస్ పార్టీ ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం? ఇప్పుడు ఫిరాయింపుదారుల చట్టం ఉంది. వెంకయ్య నాయుడు గారు, గౌరవనీయ ఉపరాష్ట్రపతి గారు ఒక మాట చెప్పారు.
పార్టీ మారిన మరుక్షణం ఆయన సభ్యత్వం రాజీనామా చేసి రావాలి అని రాజీనామా చేయకుండా రద్దు చేయటట్టు ఉండాలి. అది అప్పుడు కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. కాకుంటే ఇంతకుముందు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్పీకర్ అనే వ్యక్తి నిర్మమాటంగా నిర్భయంగా పనిచేసేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఆ రోజు ఒక పార్టీకి అనుబంధంగా పనిచేస్తూ ఉన్నారు. నిజంగా రాజీనామా స్పీకర్ ఫార్మేట్లో లేదని, లేకుంటే మేము దాన్ని పరిశీలనలో చేస్తున్నామని సంవత్సరాల కొద్ది పెండింగ్లో పెట్టడం అనేది విచిత్రమైనటువంటి వాదం. వెంటనే రాజీనామా చేసి ప్రజల తీర్పు కోరండి, వెళ్ళండి. ఎవరు వద్దంటున్నారు? మీకు ఆ హక్కు ఉంది కదా, రాజ్యాంగం మనకు హక్కు కల్పించింది కదా. ఓటు అనే ప్రక్రియ ద్వారా మళ్ళీ మీరు గెలవచ్చు కదా. ఆ గెలవకుండా ఈ తతంగం అంతా చేసి గందరగోళమైనటువంటి పరిస్థితిని నెలకొని పెట్టట్టు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని మొదటి నుంచి ఈ ప్రారంభం చేసింది. అటు తెలుగు రాష్ట్రాలకు వాకిని, ఇంకా ఎన్ని రాష్ట్రాలకు ఇట్లాంటిది వాకుతుందో. అంటే ఇది తెలుగు రాష్ట్రాలతో ఆగిపోవాలని కోరుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ తెలుగు రాష్ట్రాలకు ఆల్రెడీ అపఖ్యాతి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే అంటే ఈ దీంట్లో కాంగ్రెస్ పాత్ర ఏం లేదంటారు. అంటే కాంగ్రెస్ స్వీయ నియంత్రణ లేకపోతే గతం చేసిన అంటే గతంలో అంటే వీళ్ళు టీఆర్ఎస్ చెప్పేదంటే గతంలో రాజశేఖర్ రెడ్డి కూడా ఇదే పని చేశాడు, మేము ఇప్పుడు ఇదే పని చేస్తున్నాం అనేది వాళ్ళు సమర్థించుకుంటారు. నేను ఒకటి చెప్తాను, ఈ సమర్థనలే తప్పంటున్నా. ఆ రోజు రాజశేఖర రెడ్డి చేస్తే తప్పని మీరు ఎట్లా ఉన్నారో ఆ తప్పునే మళ్ళీ మీరెందుకు చేస్తున్నారు అంటున్నాను. ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు చేశారు తప్పు, ఇది మంచిది కాదు, ఇది చెంప మీద కొట్టాలి, పొన్నాల లక్ష్మీ ఎవరైనా వస్తే మేము చూస్తామని అన్నందుకు చెంప మీద కొట్ట ఏం విలేకరులే అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన కేసీఆర్ ఈరోజు మరి ఛార్జ్ కాదు లంపకాయ కొట్టాలి కదా ముఖ్యమంత్రి గారిని, చేయాలా లేదా? ఆయన చెప్పిన మాటలే కదా. అంటే నేను ఏమంటున్నా అంటే ఇది చెప్పడానికే పనికొస్తుంది, అమలు చేయాలి. అమలు చేయని రోజు ప్రజాస్వామ్యం కూని చేసిన రోజు, నిజంగా చెప్తున్నానండి, ప్రజాస్వామ్యం కూని చేసిన రోజు ఈ వ్యవస్థ మాత్రం పూర్తిగా చెడిపోతుంది. నియంత్రణ ఉండదు. ఒకరోజు ఒక వ్యవస్థను మనం డిస్ట్రాయిడ్ చేస్తూ పోతే రేపు ఇంకో వ్యవస్థ డిస్ట్రాయిడ్ అవుతుంది, ఎల్లుండి ఇంకొకటి అవుతుంది. ఇలా జరుగుతూ పోతే ఈ మొత్తం దేశంలోనే లేకుంటే రాష్ట్రంలోనే ఒక అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీని తర్వాత కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదు. గొప్పలు చెప్తుండొచ్చు చాలా, మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని. ఒకసారి వ్యవస్థ చెయ్యి దాటిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి మనం కంట్రోల్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మొదటి నుంచి కంట్రోల్ చేయగలిగితేనే, కాపాడగలిగితేనే ఈ వ్యవస్థ నిలబడుతుంది. లేదంటే ఈ తెలుగు రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి కూడా దుర్దేశం మొదలైపోతుంది. ఈరోజు మీరు ఎక్కడైనా అడగండి, ఎవరినైనా అడగండి, అసహించుకోకుండా నన్ను అడగండి. ప్రజలు ఎవరు హర్షించట్లేదు, ఇందులో సందేహం లేదు. అంటే మేము ఒక పార్టీకి ఓటేసినాం, వాళ్ళు వెళ్ళడాన్ని ఎవరు జీర్ణించుకోవట్లేదు. అసలు ఓట్లు ఎందుకు పెట్టాలంటున్నా నేను. ఇట్లా జరిగినప్పుడు ఎలక్షన్ సిస్టమ్ ఎందుకు? ఇప్పుడు ఎలక్షన్ సిస్టమ్ ద్వారా ఎన్నుకున్నప్పుడు ఎన్నుకున్నలాగా ఉండాలా? ఎందుకు అటు ఇటు పోవడం వల్ల ఎన్నుకోవడం ఎందుకు? ఈ ఎలక్షన్ వ్యవస్థ ఎందుకు? ఇదన్నీ అంటే ఇది చాలా చీప్గా ఉందండి మాట్లాడితే కూడా. అంటే ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం వల్ల ఇది జరిగింది అనుకోవచ్చు అంటారా? అంటే చిన్న రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఈ రకమైనటువంటి అన్స్టెబిలిటీ జరిగిపోయింది. అందులో ముఖ్యంగా కేసీఆర్ లాంటి ఒక నిరంకుశమైనటువంటి వ్యక్తి ద్వారా ఈ రకమైనటువంటి చర్యలు, బెదిరింపులు, లేదంటే డబ్బుల వ్యామోహం, నీకు 15 కోట్లు ఇస్తా, 20 కోట్లు ఇస్తా, ఈ రకరకాల వ్యామోహాలు చేస్తున్నట్టు సమాచారం వస్తుంది. పత్రికలే రాస్తూ ఉన్నాయి 15 కోట్లు ఇచ్చారని, లేకుంటే ఇంకొకరు వ్యక్తి కోసం, ఒక కొడుకు కోసం పోతున్నామని మనం చెప్పడం కాదు, ఆ పత్రికలలో రాసి మనం మాట్లాడతాము. అంటే ఈ రకమైనటువంటి సమాజానికి ఏం చెప్తున్నారు వీళ్ళు? ఇది అర్థం కాని విషయం. ఇప్పుడు ఒక లీడర్ అనే వ్యక్తి ఎప్పుడైనా సమాజానికి ఆదర్శంగా ఉండాలి. ఓ పుచ్చలపల్లి సుందరయ్యనో, లేకుంటే ఓ గాంధీ మార్పుడో, లేకుంటే మనకు అంత దూరం అక్కర్లేదు. ఆదర్శంగా ఉండేవాళ్ళు. 295 సీట్లు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి 22, 23 సీట్లు వచ్చినాయి. పి జనార్దన్ రెడ్డి 23, అసలు ప్రతిపక్ష హోదా లేకుండా కూడా 23, అంటే 294 సీట్లలో 23 సీట్లతో కూడా పోరాడిండు. అంటే ప్రశంసలు అందుకుంటూ ఎన్టీ రామారావు సైతం ఆయన చూసి ఆశ్చర్యపోయాడు. అలాంటి పార్టీ ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఇలా అంటే ఇంత చీప్గా మారడం అనేది ప్రజలకు ఆ రోజు డబ్బు అనేది చాలా ప్రభావం తక్కువ. ఈరోజు ఎలక్షన్లో పోటీ చేయాలంటే ఒక 15 నుంచి 20 కోట్లు, 25 కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టుకొని గెలవాల్సినటువంటి అవసరం వస్తుంది. దీన్ని అనుకూలంగా మార్చుకొని ఈ రకమైనటువంటి వ్యవస్థను చెడగొడతా ఉన్నారు. ఈ డబ్బులు ఇస్తాం, మీరు అన్ని ఖర్చు పెట్టారు కదా, మీకు అంతకన్నా ఎక్కువ డబ్బులు ఇస్తాం, మీరు మా పార్టీలోకి రండి అంటే వ్యామోహం. ఇది ఒక వ్యామోహంగా తయారైపోయింది. ఎప్పుడైతే డబ్బు అనేది వ్యవస్థలో చొరబడి దీని నాశనం మొదలైందనుకోండి, ఇది చాలా దిగజారిపోతుంది. ఒక డబ్బు కోసం అంటే అవసరాల కోసం వ్యక్తి ఏ దిగజారుతనమైనా చేస్తారు. వీళ్ళు కూడా పెద్ద అతిథులు కారని నాకు అనిపిస్తుంది. కానీ ఆ లీడర్ అనే వ్యక్తి ఒక ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి.
అన్నిటికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులు కూడా ఈ విధంగా తయారు కావడం నిజంగా మా సిగ్గుచేటే. ఇది కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు ఇన్ని రోజులు మేము మోసినందుకు మాకు కూడా సిగ్గు అనిపిస్తుంది. సరే ఆ రోజైతే వీళ్ళు ఈ విధంగా ఉంటారని ఎవరు ఊహించలేదు. సరే ఇప్పుడు జరిగిపోయింది. అయినా సరే మళ్ళీ చెప్తున్నాం, మా దగ్గర నాయకత్వానికి కొదవలేదు. గెలిచిన వాళ్ళు లీడర్లని, ఓడిన వాళ్ళు లీడర్లు కాదని, 88 మంది ఓడినటువంటి వ్యక్తులు మా దగ్గర అసలు లేరని, క్యాడర్ లేదని అది భావించదు. అంటే గెలుపోవటంలో ప్రభావం కాదు. 2 సీట్లు ఉన్న బీజేపీ అధికారానికి వచ్చింది. 3 సార్లు ఓడిపోయిన మధ్యప్రదేశ్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారులకు ఛత్తీస్గఢ్లో అధికారంలోకి వచ్చింది. అంటే గెలుపోవటంలో ప్రభావం కాదు, కానీ ప్రజాస్వామ్య విలువలు ప్రజాస్వామ్యం అనేది ముఖ్యం. దీన్ని కాపాడుకోలేకపోతే ముందు తరాలకు మనం ఏం సందేశం ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సుధీర్ రెడ్డి గారు ఈరోజు V3 న్యూస్ చర్చకు పేపర్ ముచ్చటకు వచ్చినందుకు. ఇది ఈరోజు V3 న్యూస్ పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.